హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు మన రెసిపీ దహీవాలే ఆలు. సాధారణంగా మనం గ్రేవీ అనేది ఉల్లిపాయ టమాటో బేస్తో చేస్తాం కదా, ఆ రెండిట్లకు బదులుగా గ్రేవీ కోసం పెరుగు వాడతారు. అంతే సింపుల్. ఇది నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అనమాట. అలాగే ఇది చపాతీ, పుల్కా, నాన్, ఫ్లేవర్డ్ రైస్, బిర్యానీ దేంట్లో కానీ చాలా బాగుంటుంది. ఒక కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అర చెంచాడి జీలకర్ర, అర చెంచాడి మిరియాలు, 3 నుంచి 4 లవంగాలు వేసుకుందాం. ఆ రంగులను దాల్చిన చెక్క కూడా. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పెరుగు తీసుకుని 1 కప్పు, దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేద్దాం. శనగపిండి పెరుగు విరగకుండా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక పక్క బంగాళదుంపలు వేగుతాయి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే పెరుగులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం. ఈ లోపు బంగాళదుంపలు పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఘాటు కోసం 2 పచ్చిమిర్చి చీలికలు, గ్రేవీ కోసం మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పెరుగు వేసేసి స్లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు కుక్ చేద్దాం దీన్ని. ఆ తర్వాత 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మంట కనీసం 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. జ్యూసీనెస్ కోసం టమాటో క్యూబ్స్ వేసుకుందాం. ఇది మన పంటికి జ్యూసీగా తగలడం కోసమే. పెరుగు మసాలా కాంబినేషన్ కి పుదీనా, కసూరి మేతి మంచి కాంబినేషన్. అందుకే ఈ రెండు కొంచెం కొంచెం వేద్దాం. పెరుగు ద్వారా వచ్చి పులుపు దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం పంచదార లేదంటే తేనె. లాస్ట్ లో దించే ముందు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుని దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఉల్లిపాయలు, టమాటోలు, జీడిపప్పు, బాదం పేస్ట్ ఇవేమీ లేకుండానే మనకి గ్రేవీ వస్తుంది పెరుగుతో. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్తే.